శనివారం ఆచంట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న త్రాగునీటి చెరువుల అభివృద్ధి మరియు వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి నిర్మాణం వంటి పలు మౌలిక వస్తుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పనుల అమలు విధానం, ఖర్చు అంచనాలు మరియు పూర్తి గడువు వంటి వివరాలను తెలియజేయనున్నారు. ఆచంట పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన జీవితాలను గడపడంలో ఎక్సర్సైజ్ కూడా ప్రధాన భూమిక కార్యక్రమం. అలాగే పెనుగొండ మండలం వచ్చినప్పుడు ఈ వడల గ్రామాన్ని ఎన్నుకున్నాం. వడల్లో కూడా పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేయడం, అక్కడ కూడా గ్రీన్ అండ్ గ్రీనరీతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక ప్రధాన భూమిక వహించాలి ఈ నియోజకవర్గం అనే ఆలోచనతో చేస్తున్నాం. అదే కాకుండా మావుడూరు గ్రామంలో సుమారు 6-7 ఎకరాల ఒక ట్యాంక్ ఉంది. దాని చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేస్తూ ఎప్పటి నుంచో కూడా ఈ సమస్యలు ప్రజల నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏమారపాటుతో ఉండి ఆ కార్యక్రమాలు పూర్తి చేయలేకపోయాం ప్రజాపతిగానైనా. దాన్ని కూడా ఇవాళ ఆ కార్యక్రమం కూడా ఇవాళ మళ్ళీ ఇప్పుడే గంటలో వడలి కానీ మావుడూరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఇది కాకుండా వడలి గ్రామం, వల్లూరు గ్రామంలో కూడా గత ప్రభుత్వంలో త్రాగునీటి చెరువుని పాడు చేశారు శాసనసభ్యులుగా, ఆనాడు శాసనసభ్యులు. దాన్ని కూడా ఇప్పటి నుంచో ఆ గ్రామస్తులు ప్రత్యేకంగా నా మీద ఒత్తిడి తెస్తున్న సందర్భంగా దాన్ని కూడా వాకింగ్ ట్రాక్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు ఈ గ్రామంలో రైతు బజార్ తీసుకొస్తా ఉన్నాం. రైతు బజార్ని త్వరలో ఎక్కడైతే నీకు చెరువు పక్కన ఖాళీ ఉన్నాయో, చెరువు పక్కన ఆచంట సెంటర్ సంబంధించిన గ్రామస్తులకు అందుబాటులో ఉండాలా, ఆ ప్రదేశంలో కూడా రైతు బజార్ పెడతా ఉన్నాం. దాన్ని కూడా 2-3 నెలల్లో ప్రారంభిస్తాం. అదే కాకుండా చిల్డ్రన్ పార్కుని 2 పెట్టబోతూ ఉన్నాం. ఒకటి ఆచంట, 2 పెనుగొండ పట్టణానికి సంబంధించినంత వరకు చిల్డ్రన్ పార్కు 25 లక్షలు ఇట్టి చిల్డ్రన్ పార్క్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఎవరన్నా సూచనలు ఉంటే చేయండి. ప్రజలు కానీ, ఇతర అధికారులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ఇతర మేధావులు కానీ వచ్చి దానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తే చిల్డ్రన్ పార్కును కూడా పెద్ద ఎత్తున పిల్లలకి ఆడుకునే స్థలాలను క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈనాడు దాన్ని కూడా ఇప్పుడే స్థలం చూసి వచ్చాం. ఆచంట వరకు అక్కడే రైతు బజార్ ఆనుకుని ఒక డివిజన్ చేసి అన్నా క్యాంటీన్ వెనకాల వస్తాయి. అన్నీ కూడా అన్నా క్యాంటీన్ కానుకుని రైతు బజారు పక్కన చిల్డ్రన్ పార్క్, దేనికి దానికే ఈ డివిజన్ ఆఫ్ ప్రొటెక్షన్ వాల్స్ కానీ నిర్మాణం చేసి దానికి సంబంధించినంత వరకు ఎవరికి వాళ్ళకి రైతు బజార్ ప్రొటెక్షన్ రైతు బజార్కు ఉండాలా, చిల్డ్రన్ పార్క్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ పార్క్ ఉండాలా. భవిష్యత్తులో బస్టాండ్ నిర్మించాలని చేసాం. దాన్ని కూడా డివిజన్ చేసి బస్టాండ్ కూడా ఇబ్బంది లేని కార్యక్రమం చేస్తాం. అదే కాకుండా ఆచంటలో ఎప్పటి నుంచో అపరిస్థితిగా ఉన్న ఏదైతే ఇరుకు రోడ్ల యొక్క నిర్మాణంలో భాగంగా ఇప్పుడే రోడ్డు అంతా ప్రయాణం చేసి వచ్చాం. రోడ్డు అంతా ప్రయాణం చేసి ఇప్పుడు బాగా ఎడల్ప్ చేయాలని అప్పుడు ఏదైతే నిర్మాణ కార్యక్రమం 2014 ముందు కార్యక్రమం చేశాము. ఆ డబ్బులన్నీ కూడా 17 కోట్లు మనం ఇంకా నిధులకు ఇచ్చిరాలేము. ఈ ప్రభుత్వంలో నిధులు లేవు. గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక కుంభకోణాలు కానీ, ఆర్థికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కుమ్మి చేసి ఉన్న సందర్భంగా ఈనాడు డెవలప్మెంట్ అనేది చేయడం చాలా కష్టమైనప్పటికి కూడా ఉన్న రోడ్ని సిమెంట్ రోడ్ వేయడానికి వేళ చూసొచ్చాం. దాన్ని కూడా తార్ రోడ్డు శాంక్షన్ అయింది. దాన్ని కూడా మార్చి అరుగులన్నీ కొట్టాలని అక్కడ స్థానిక షాప్ ఓనర్స్ అందరితో కూడా నేనే వ్యక్తిగతంగా మా జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కలిసి అధికారులతో కలిసి వారిని కూడా పిలిచి సహకరించమని చెప్పాం. అందరూ కూడా 99% సహకరిస్తానని చెప్పిన ఈ యొక్క యజమానులందరూ కూడా షాప్ యజమానులు కానీ, ఇల్లు యజమానులు కానీ ప్రత్యేకమైన ఇటు
ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి గారి తరపున, నా తరపున కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.